హాయ్ టు ఆల్. పెళ్ళైతే సక్సెస్ఫుల్గా అయిపోయింది. పెళ్ళంతా ఒక పార్ట్ అయితే ఆడపిల్లని అత్త వాళ్ళ ఇంటికి పంపించడం అంతా ఇంకొక పార్ట్ కదా. ఈవినింగ్ పెళ్ళైపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి బియ్యం పోస్తారు కదా. ఒడి బియ్యం పోసిన తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపిస్తారు. సో ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు జరుగుతుంది. ఒడి బియ్యం అయితే పోసేశారు. సో పెళ్ళి కొడుకుని వాళ్ళ బొమ్మర్దులు ఇలా కట్టేశారనమాట. మా తెలంగాణలో అయితే చాలా డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి. సో ఈ పద్ధతిలో ఇదొకటి అనమాట. మరదళ్ళు కానీ బావమరుదులు కానీ వాళ్ళ బావని ఇలా కట్టేసుకుంటారనమాట. అంటే డబ్బులు అడుగుతారు, ఇన్ని అంటే అన్ని అంటే అని. అడిగినన్ని ఇస్తారా చెప్పండి? వాళ్ళకి ఎన్ని కావాలి అనుకుంటే అన్నీ వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇస్తారు అబ్బాయి వాళ్ళు. సో అలా ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయిని వదిలేసిస్తారనమాట. ఆ తర్వాత చూడండి వాళ్ళ బావని ఎలా ఎత్తుకుంటున్నారో. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అసలైంది ఇప్పుడు ఉంది. ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్త వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు ఉంటుంది కదా అసలైన బాధ. వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటే వాళ్ళ నానమ్మ చూడండి చిన్నప్పటి నుంచి పెంచి ఇప్పుడు ఒకళ్ళ ఇంటికి పంపించాలంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అలా చాలా ఏడ్చింది. అబ్బాయి ఏమో నేనున్నా కదా నాని ఎందుకు ఏడుస్తున్నావు, మళ్ళీ తీసుకొస్తాలి అని చెప్తున్నాడు. కానీ ఎంత చెప్పినా సరే పెళ్ళి అయిందంటే ఆడపిల్ల ఒక ఇంటి పిల్లనే అవుతుంది కదా, అక్కడి పిల్ల అవుతుంది. మన ఇంటి పిల్ల అస్సలు కాదు. మా సైడ్ అయితే అప్పగింతలు ఇలా చేస్తారు. సో వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటి సైడ్ పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్తారనమాట అమ్మాయిని. మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నాము, ఈ రోజు నుంచి మా ఆడపిల్ల కాదు మీ ఆడపిల్లలాగానే చూసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. మీరేం భయపడకండి, తను మా ఇంటి పెద్ద కోడలు, మేము జాగ్రత్తగా చూసుకుంటామని. మా చెల్లి వాళ్ళ అత్తమ్మనైతే చాలా మంచిది. అంటే మేము మ్యారేజ్ రోజు అండ్ ఎంగేజ్మెంట్ రోజు మాత్రమే చూసాం, కానీ తనైతే ఎంత బాగా చూసుకుంటుందో అసలు చాలా బాగా అర్థమైందనమాట. అంటే ఇలాంటిది వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అని. ఒక ఆడపిల్లకి ఇది చాలు కదా. అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తన అత్తైనా తన ఆడపడుచైనా మంచిగా చూసుకుంటేనే తనకి అమ్మవాళ్ళు అని గుర్తుకు రారు. అంటే ఎవరైనా సరే మంచిగానే చూసుకుంటారు, కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో మాత్రం అమ్మవాళ్ళు గుర్తొస్తారు కదా. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. చిన్నప్పటి నుంచి ఒక ఆడపిల్ల మన ఇంట్లో పెరిగి ఆ తర్వాత పెళ్ళయిన తర్వాత వేరే వాళ్ళ ఇంటికి వెళ్తుందంటేనే అసలు ఆ బాధ తట్టుకోలేము కదా. అంతేనేమో అంతులేని వేదనే. చెల్లి వెళ్ళేటప్పుడు అయితే ప్రతి ఒక్కరు ఏడ్చారు. లాస్ట్కి మా చిన్న పాప కూడా ఏడ్చిందనమాట. ఎందుకో అసలు తెలియదు ఆడపిల్లను కదా మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంటేనే అసలు ఆ బాధ ఎక్స్ప్లెయిన్ చేయలేము. అబ్బాయి వాళ్ళ సైడ్ కూడా వస్తారు కదా తీసుకెళ్ళడానికి, పెళ్లి కూతురు మా చెల్లిని తీసుకెళ్ళడానికి వస్తారు కదా. ఫైనల్గా వాళ్ళు కూడా ఇచ్చేశారు. సో మా చెల్లి న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతుంది కాబట్టి అందరూ బ్లెస్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.